భయంకరమైన వాక్య విరుద్ధమైనటువంటి రీతిలో సేవ చేస్తున్నాడు. అసలు వాక్యంతో పని లేదు, అంత వాక్య విరుద్ధమైందే. ఒక్కసారి అప్పగించబడిన బోధ గురించిన ఆ సీరియస్నెస్ లేదు అతనికి. ఆది మా అపొస్తలులు చేసినటువంటి సేవ వంటి సేవ కాదు. అతనికి ఏదో వృద్ధాశ్రమం అనాథాశ్రమం ఉందంట, అక్కడికి 10 మందికి అన్నం పెడుతున్నాడు ఎప్పటి నుంచో. చాలామంది ఏమన్నారంటే, అతడు ఎటువంటి వాక్యం చెప్తే మీకెందుకు, ఒకసారి అతను ఉండే ఏరియాకి వెళ్ళండి, అక్కడ ఏం చేస్తున్నాడు, చాలామందికి ఆ కడుపు నింపుతున్నాడు అని చెప్తున్నారు. కడుపు నింపితే సరిపోద్దా? మరి చేసే ఎలాంటి సేవ చేయాలి? ఏమండి, ఎలాంటి సేవ చేయాలి? దేవుడు కడుపు నింపినందుకు సంతోషపడతాడా, లేదంటే వాక్య విరుద్ధమైన సేవ చేస్తున్నందుకు కోపడతాడా? ఇతడు 1,00,000 మందికి చేసే సేవ కనుక సరిగ్గా చేయకపోతే దేవునికి మెచ్చడు, దేవుడికి నచ్చనే నచ్చడు.